ఒక డైలీ లాబ్ సార్. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వర్టిబ్రల్ కాలంలో L1 to L5 జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకొని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు పగలు పని చేసుకొని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్. ఏ విద్యార్థికైనా ఒక కోరిక ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనిపించేది. కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో MBM గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్. నాకు ఫస్ట్ ఇయర్లో 440కి 427 మార్క్స్ వచ్చాయి. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో 1000కి 978 మార్క్స్ వచ్చాయి సార్. మన స్టేట్లో ఉన్న 294 హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వం అయితే లేదు, కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఫైనాన్షియల్గా కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము, అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు సార్. ఫైనాన్షియల్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా కష్టపడి చదవాలి, అది కష్టం అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను. ఎక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను, సన్మానం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చిన్నప్పుడు 2018లో నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఫ్యూచర్లో డెఫినెట్గా నాన్నగారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుంటాను సార్. ఇంటర్మీడియట్లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఫైనల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు. కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. సో మీరు కొంచెం గవర్నమెంట్ తరఫున నాకు హెల్ప్ చేస్తే, ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ, ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు. మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది. మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి, నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరఫున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్, లాంగ్ టర్మ్ కోచింగ్. నేను డెఫినెట్గా 1 year కోచింగ్ తీసుకొని MBBS గవర్నమెంట్ సీట్ తెచ్చుకుని డాక్టర్ అవుతాను, సమాజానికి సేవ చేస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. This is the great and meritorious opportunity in my life. Thank you, sir. Jai. తప్పనిసరిగా చెల్లె బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇద్దరు అడిగారు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ బాగా చదవాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు తమ్మినేని చాతుర్య. నేను కుసుమ శ్రీలక్ష్మి కుమారి సార్. నేను ఫిజికల్లీ ఛాలెంజ్, నేను నుంచోలేకపోతున్నాను. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రులు గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ సభాముఖ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు. నేను నా 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా ఇంటర్మీడియట్ కూడా NLVRGS సార్ నెమ్మకూరు, APRGS నెమ్మకూరు, తాతగారి కాలేజ్ సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నెమ్మకూరులోనే చదువుకోవటం నాకు చాలా అదృష్టకరంగా ఉంది. నా మొదటి సన్మానమే ఇది. అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ 500కి 76% పాస్ మార్క్ వచ్చింది సార్. 76% గెయిన్ చేయగలిగాను. ఫ్యాకల్టీ లేదు, బుక్స్ కూడా ఉండేవి కాదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక నేను 500కి 95% స్కోర్ చేయగలిగాను సార్. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్. మా కాలేజీలో కూడా అందరూ
అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు. మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్. ఆ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ అన్నిట్లలో ప్రోత్సహించింది సార్. మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్, నా తల్లిదండ్రులతో పాటు. దానివల్ల నేను క్యారమ్స్, షటిల్స్ కూడా నేర్చుకోగలిగాను. డిస్ట్రిక్ట్స్లోను మా కాలేజీలోను December 2nd పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. సర్టిఫికేట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. పివి సింధు లాగా నాకు పారా ఒలింపిక్స్లో మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని, మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్. బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్. రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను, టైం ఉండట్లేదు, నేను స్లోగా రాస్తున్నానని ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్. ఎర్లీ మార్నింగ్స్ కానీ డేట్ అసలు టైం చూడకుండా చదువుకోవటం ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల సెకండ్ ఇయర్లో 95% తెచ్చుకోగలిగాను సార్. అంతా మన ప్రభుత్వం వల్లే. ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్. నోట్ బుక్స్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ P4 స్కీమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ పేదరికాన్ని నిర్మూలించడానికి. మేము ఇంట్లో 3 సార్. మా తల్లిదండ్రులు గుత్తుకొండ నుంచి గుంటూరుకు మైగ్రేట్ అయ్యాము సార్. నాన్నగారి పేరు వలపు శివశంకర్, అమ్మగారు గౌరీ సార్. వాళ్ళు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటారు, అమ్మ ఊడుస్తారు స్వీపరు. ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు ఇల్లు కూడా లేదు సార్, అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము వాచ్మెన్గా. ఇంకా అక్కడే మా పేరెంట్స్ అందరూ అంటూ ఉంటారు, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మటుకు నన్ను దేంట్లో కూడా తక్కువ చేయలేదు సార్. చదువు నీకేం పర్వాలేదు, చదవాల్సిందే అనేసి చాలా ప్రోత్సహించారు. ఇతరులు అందరూ ఉపాధ్యాయులతో పాటు బయట వాళ్ళు ఎంతమంది ఏమన్నా కానీ నా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కాదు, నా స్టడీస్ మీద స్ట్రెస్ పడతానేమోనని. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సార్. కానీ ఇప్పుడు మా దగ్గర స్తోమత లేదని చెప్పడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని తెలియ కష్టాన్ని కూడా. అది చూస్తే నాకు ఇంకా చాలా బాధ వేస్తుంది సార్. నా హైయర్ స్టడీస్కి మీరు హెల్ప్ చేయగలరని, పారా ఒలింపిక్స్ మంచి కోచ్ని కొంచెం అపాయింట్ చేయగలరని కోరుకుంటూ, నేను కూడా హైదరాబాద్ కాలేజీలోనే మీ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డ్రోన్ యాక్టివిటీస్ ఇవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్. కంప్యూటర్ టెక్నాలజీ చాలా బాగుంది సార్. అవి మన స్టేట్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా కంప్యూటర్ రంగం ఎంచుకొని IAS అయ్యి మంచి, అంటే నేను పడిన కష్టం నాతోటి వాళ్ళు అంటే PH కేటగిరీలో ఇప్పుడు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే సార్ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పడ్డ కష్టం నా పోలియో వాళ్ళది వికలాంగులు పడకూడదని నా చేతగలిగిన సాయం నేను చేస్తూ మన స్టేట్కి సర్వీస్ చేస్తూ మీ గౌరవాన్ని, మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ గౌరవాన్ని మొత్తం పెంచాలని ఆశిస్తూ ఈ సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్ సార్. నిమ్మకూరుకి ఎట్లా అమ్మా సార్? నిమ్మకూరుకి వెళ్ళాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను NGO స్కూల్ సార్, AMG, అక్కడ పోలియో వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది సార్. అది ఫ్రీగానే చదువుకున్నాను. ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఎక్కువ ఫ్రీగా నా బర్త్డే పేరెంట్స్కి ఉండకూడదు అనుకున్నాను సార్. నా ఫస్ట్ థింగ్ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా సార్. అయితే స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదివే సంస్థ నాకు లేదు సార్. లేకపోతే స్కూల్లో చదివే వాళ్ళే ఉపాధ్యాయులు గారే మా అమ్మాయికి ఫోన్ చేసి, ఇటు సంగతి అమ్మ పలానా APRGCలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఆన్లైన్లో పెట్టుకోవాలి కదా సార్, అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోండి, ఆ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో పాస్ అయితే కౌన్సిలింగ్ వచ్చింది, ఆ కౌన్సిలింగ్లో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సార్. మీకు ఎవరు చెప్పారు అట్లా రాయచ్చని? అంటే స్కూల్లో పాఠాలు స్కూల్లో చెప్పారు. సారే అప్లికేషన్ ఫిల్అప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు సార్. మా పేరెంట్స్ తో పాటు నా టీచర్స్, గురువులందరూ చాలా హెల్ప్ చేశారు. ఎలాగో టెస్ట్ రాశాను, పాస్ అయ్యాను, మంచి స్కోర్ చేశాను. నిమ్మకూరులోనే నాకు సీట్ రావటం ఇంకా చాలా గౌరవంగా ఉంది సార్. అనుకోలేదు నిమ్మకూరులోనే వస్తుంది, దూరం వస్తే తాడిపూడే ఉంది సార్ మళ్ళీ గర్ల్స్ కి. అంత దూరం మళ్ళీ నేను ఫేస్ చేయలేనేమో, నా ప్రాబ్లం వల్ల ఇంకెన్ని ఫేస్ చేయాలో అని చాలా కుంగిపోయాను. కానీ బై గాడ్ బ్లెస్ నాకు నిమ్మకూరులోనే వచ్చింది. నిమ్మకూరు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్. ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడ్డాను, కానీ సెకండ్ ఇయర్ మన ప్రభుత్వం వచ్చి నాకు చాలా ప్రతి దాంట్లోనూ ఇంప్లిమెంట్ చాలా బాగుంది సార్. నేను ఇంత స్కోర్ చేయగలిగాను, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే ప్రభుత్వం వల్లే సార్. అసలు హ్యాండ్ రైటింగ్ ఒకటి నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సార్. అసలు
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అయ్యగారు. నో వీ విల్ సపోర్ట్ యూ. మా దాంట్లో డౌట్ వద్దు. ఎస్ సార్. మేడం గారికి ఎందుకంటే మీరు అందరు కూడా ఫిల్అప్ చేసి నాకు ఇచ్చారు. వీ విల్ టేక్ ఇట్ అప్ పర్సనలీ. మిమ్మల్ని అందరినీ మేము ఒక కెరియర్ గైడెన్స్ విషయంలో విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ.